అయ్యో సారీ అండి, కళ్ళు లేని కబోదిని కదండి, దెబ్బలేమన్నా తగిలేయా అండి? బాబు నువ్వు గుద్దింది మనిషిని కాదు, పోల్ని. పోల్కి హోల్కి, జయమాలికి జ్యోతిలక్ష్మికి తేడా తెలియని గుడ్డి విధవరమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. కాస్త రోడ్డు దాటిస్తావా తల్లి? అలాగే బాబు, రా. వచ్చేసాం బాబు. మీ గోల్డెన్ హ్యాండ్స్ తో నన్ను క్రాస్ చేయించారు. రోడ్డు 10 కాలాల పాటు మీరు ఇలాగే కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని క్రాస్ చేయిస్తూ చల్లగా ఉండాలి తల్లి. వస్తానమ్మా. మంచిది బాబు. పాపం ఇలాంటి మంచి వాళ్ళని ఆ భగవంతుడు చిన్న చూపు చూస్తాడు. అమ్మో నా బంగారు గాజులు. తావేదు తేనెలో లేని అధరామృతాన్ని గ్రోలాలని ఉంది పెంటమ్మా. అధరామృతం అంటే ఏమిటి తావేదు? నాకు తెలీదు, నవల్స్ లో చదవడం మాత్రమే. అమృతం అంటే ఉమ్ము. అదే గ్రోలాలని ఉంది. గ్రోలడానికి అదేమన్నా గోల్డ్ స్పాటా, పెప్సీ కోలానా? గ్రోలడం కుదరకపోతే మత్తుగా. నిరోధు వీళ్ళు చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. ఇది చక్కకి రండి. మీరు వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? ఏమిటి? మీ డబ్బు అకౌంట్ లో వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? వేయడం ఎలాగో తీయడం ఎలాగో తెలుసుకోవడానికి వచ్చాను. వేయడానికి తీయడానికి కొన్ని పద్ధతులున్నాయి. మేడం ఏమిటి? వేయడానికా తీయడానికా? వేయడానికి. వరుసలో రండి. మీకు ఇక్కడ అకౌంట్ ఉందండి? లేదు, ఓపెన్ చేయడానికి వచ్చాను. మీ పేరు? గాంధీ. పూర్తి పేరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వేళాకోళాలు మానేసి అసలు పేరు చెప్పండి. కర్మ, అసలు పేరు చెప్తే ఎవరు నమ్మరు కదా. 420. నేను అడిగేది వేసే ఫిగర్ గురించి కాదు. అమ్మా, అది ఫిగర్ కాదు, నా పేరు. 420 ఏమిటి? 420 అంటే దొంగ. దొంగ? హలో, పోలీస్ స్టేషన్. నేను వైసా బ్యాంక్ నుంచి మాట్లాడుతాను. మా బ్యాంక్ కి దొంగ వచ్చాడు, మీరు వెంటనే బయలుదేరి రావాలి. కంగారు పడకండి బాబు, ఈవిడి పేరు అని ప్రాణాలు ఇస్తే అలా చెప్పాను. నేను దొంగతనాన్ని రాలేదు. చేతులు దించండి. మీరేమిటి? వేయడానికా తీయడానికా? లూటీ చేయడానికి. ఎవరు కదలడానికి వీల్లేదు. చెట్టు వినిపించుకోలేదు. ఇది బ్యాంకు, ఇక్కడ ఆటలాడకూడదు. బయటికి సమస్యగా ఉంటూ నేను నిజంగా దొంగతనం చేయడానికి వచ్చాను. చూసారా తడాకా? ఎవరు నా మామ చూడదు. చూసారా? చంపేస్తాను. నువ్వు కూడా చూడద్దు. అంతా నీ మొహం చూశారు, ఇంకా అటముకెందుకు? కదలతో. నాకు అసలు కంగారుగా ఉంది. కబుక్కని కాల్చగలను, ఆ తర్వాత ఫీల్ అవుతారు. క్యాష్ ఎక్కడ? అందులో 70. దీనిలోనా? ఎన్ని లక్షలు ఏమంటారు సార్? లక్షలు కాదు, కోట్ల. అంత డబ్బు బ్యాంక్ లో లేదు సార్. కోట్లు బుట్లో నిన్నెవడు అడిగాడియా? నాకు కావాల్సింది ఆకు చెప్తాను. అమ్మో, ఫీజు 15,000, టికెట్ 20,000, ఆటో 15,000, మొత్తం 18,650 రూపాయలు. ఆ దిక్కుమాల లెక్క ఏంటి? రౌండ్ ఫిగర్ 27 పడుంటాయి. నువ్వు దిక్కుమాల సలాలేవద్దు, నాకు అసలే కంగారుగా ఉంది. హరియో సంభ. మీరు అడిగింది వేశాను సార్. ఉద్ధరించలే విసుకో. ఇదిగో సలాలు రావు. ఇట్లా తీదాని లేకపోతే కాల్ చేస్తాను. ఆ దిక్కుమాల ఇంద్ర ఎలా కాపాయా? చేస్తాను కానీ. లోపలున్న దొంగకి హెచ్చరిక. ఇంకా మా చేతుల్లోంచి తప్పించుకుపోలేవు. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపో. రా బయటికి, లేకపోతే మేమే లోపలికి రావాల్సి వస్తే. చెయ్యక ఒక దొంగతనం చేస్తే అర్జెంట్ పన్నున్నట్టు అప్పుడే వచ్చేయాలి పోలీసులు. హస్తమానం దొంగతనం చేస్తున్న వాడిని పట్టుకోవచ్చుగా. లోకుగా నేనే దొరికారా వీళ్ళకి? ఇప్పుడు గోలబెట్టి లాభం ఏంటి? వెళ్ళి లొంగిపో. వెళ్తా. ఇదేమిటి? నువ్వు ముందు నడు, నీ వెనకాల నేను నడుస్తాను. రే 420,
మర్యాదగా బ్యాగ్ తో సహా నాకు లొంగిపో. మట్టయ్య పొరపడుతున్నావు. దొంగతనం చేసి నేను కాదు, వీడు నన్ను అడ్డు పెడుతున్నాడు. ఎట్టకో క్లబర్ ఎట్టకో. నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. నేనంత ఎర్రి పప్పనంట్రా ఆడు దొంగంటే నమ్మటానికి. నాన్న మర్యాదగా లొంగిపోనన్నా. నేను చెప్పేది నిజమయ్యా బాబు, దొంగ వీడు. కాదు సార్, వీడే. నా కొడక దొంగతనం చేసి నమ్మ చెప్తాను. ఈ అబ్బా ఒరేయ్, చేతిలో రిబాన్ ఉన్న కొట్టవా? కాల్ చేస్తానేమనుకున్నావు? కాలుస్తావా? కాల్చరని ఈ అబ్బా కంగారు నా కొడక. కాల్చు. దరిద్రుడా, నా వెనకొస్తావే అడుచావు. నా బ్యాగ్ నీ చేతిలో ఉంది. నా బైక్ ఉంది. కాపాడు. పట్టుకున్నా మనల్ని. జెంటిల్మెన్, ఇదిగో కావలసిన చక్కని తీసుకుని కాలక్షేపం చేయి. చిచి నాకొద్దు. సిగ్గుపడక. ఇదిగో చిలకమ్మద్ద మనోడే, కాస్త ఆల్నా పాలన చూసుకో. అలాగే. అదే. ఏ అమ్మాయిక ఇట్రా. ఈ దగ్గరుంచు, ఎందుకన్నా పనికొస్తే. ఏం కావాలి? పాలు. ఏం పాలు? ఆవు పాలైనా గేదె పాలైనా ఏ పాలైనా సరే. ఇదేం పాల బూత్ కాదు, ఆవు పాలు గేదె పాలు దొరకడానికి. ఇదేదో సద్ది మహల్ అంది, వెళ్ళి మీ బేరాలు తీసుకోండి. అంకుల్ వచ్చిన తర్వాత అడుగుదాం. హలో, రాజంపేట చెక్ పోస్ట్ స్పీకింగ్. నేను వైజాగ్ 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టైనే అన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ ఎస్ఐకి అన్నవరంలో ఏం పని? కొండకి గుండు కొట్టించుకుని కొబ్బరి చెప్పులు తింటున్నా బాబు. నీ అబ్బా కుంటి పైసలు మానే నేను పాస్ చేస్తున్నా చూడు. మీరు పాసుకెళ్తుంటే నేను చూడాలా? అది ఫోన్ లో. రామ రామ చి చి. పాస్ అంటే ఆ పాస్ కాదు నాయనా, ఆర్డర్స్ పాస్ చేస్తున్నా. అయితే చెయ్యండి. వైజాగ్ బ్యాంక్ లో డబ్బు కొట్టిన దొంగనాయాలు ఆ రూట్ లోనే వస్తున్నారు. రేయ్, ఆ సైకిల్ మీద కేరళ పట్టుకుంటా. ఇప్పుడు నేను కదా చెప్పే మాటను. ఇప్పుడు వాళ్ళు ఆ రూట్ లోనే వస్తున్నారు. రేయ్ బండరా వచ్చేలారు నాకు. ఇటేవి రావడం లేదండి. అబ్బా నిన్ను కదా ఎంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఆ కేరళ వాళ్ళు స్పీడ్ గా. ఇదిగో వాళ్ళు రాగానే పట్టుకోండి, కట్టేయండి, కొట్టండి. నేను వచ్చి పట్టుకుంటాను. అన్నవరం సత్యనారాయణ స్వామి, ఆ 420 గది మాత్రం ఇది దొరకకుండా చూడు తండ్రి. అయిందా? ఇక్కడికి ఇది అయిపోయింది. గుడి దాకా వచ్చాం, గుండు కొట్టించుకోకుండా వెళ్ళకూడదు. గాడ్ ఈస్ గ్రేట్. పదా నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. మనం బయలుదేరింది గుండు కొట్టించుకోవడానికి కాదు, పట్టుకోవడానికి. ఏంటి సార్? దొంగల్ని. అదిగో లారీ ఆగింది. జెంటిల్మెన్, చెక్ పోస్ట్ వాళ్ళకి మన గురించి ఇన్ఫర్మేషన్ అందిందేమో, అందుకే వాళ్ళు ఆపంటున్నారు. నువ్వు అలా మలేరియా పేషెంట్ లో వనకు, నేను ఏదో మేనేజ్ చేస్తాగా. దాకోండి. తక్కండి. స్టాప్ 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 స్టాప్. ఎందుకు సార్ వ్యాన్ ఆపారు? కొంచెం దిగుతారా? విశాఖపట్నం ఎస్ఐ తాడి మట్టయ్య గారంటే మీరేనా? కాకూడదా? అన్నవరం నుంచి ఫోన్ చేసింది మీరే కదూ? కాకూడదా? కావచ్చు, కానీ యూనిఫారం ఏది? మట్టయ్య మఫ్టీలో ఉండకూడదా? ఉండొచ్చు. మట్టయ్య గారు దొంగలు పట్టుకునేటప్పుడు మఫ్టీలోనే ఉంటారు. కనిపెడతా. కనిపెట్టేది పిల్లల్నా? కాదు, మీ దగ్గర పోలీసు వాసన గుబాళించేస్తాను. మీరు డెఫినెట్ గా పోలీసు. కానీ మీరు చెప్పిన దొంగలు ఇటువైపు రాలేదే. వాళ్ళు అటు రోడ్ లో వెళ్ళుంటారు. మేము ఈ నిలువు రోడ్ లో చూసొస్తాం. ఒకవేళ వాళ్ళు కనుక ఇలా వస్తే మీరు వాళ్ళు పట్టేయండి. ఓకే. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు మా పేరు చెప్పుకుంటూ పోలీస్ వేషాల్లో తిరుగుతున్నారు. పోలీసు వేషాల్లో వచ్చినా సరే, బూట్ పాలిష్ వేషాల్లో వచ్చినా సరే, వాళ్ళని పట్టుకొని మాలిష్ చేసే పూచి నాది. ఇంతకీ వాళ్ళు ఎలా ఉంటారు సార్? ఆ 420 గాడు గౌడిగేటి కాకి బట్టలు తొరిగినట్టుంటాడు. చీటికి మాటికి జెర్రీ కంట్రీ అంటుంటాడు. జెర్రీ కంట్రీ పట్టేస్తా. రెండో వాడు గాడ్ ఈస్ గ్రేట్ అంటుంటాడు. పట్టేస్తా. మూడో వాడు అడుగు బద్దల సన్నగా ఉంటాడు. పట్టేస్తా. నాలుగో వాడు పున ఏనుగులా ఉండి ఒలకడు పలకడు, కానీ మంచోడే. పాపం మంచోడైతే మాత్రం దొంగ వదలతో తిరుగుతున్నది పిక్కపాసం పట్టాల్సిందే. పెట్టండి, కాకపోతే కాస్త మెల్లిగా పెట్టండి. బట్ నేను వచ్చేంత వరకు మాత్రం మీరు వాళ్ళు విడిచిపెట్టకూడదు. క్యాష్ ప్రైజ్ ఇప్పిస్తాను. క్యాష్ ప్రైజా? సార్ సింగిల్ పేమెంట్ ఇప్పించండి సార్. అది మన చేతిలో పని. థ్యాంక్ యూ సార్. సార్ మీరు వెళ్ళండి సార్, మళ్ళీ వచ్చేస్తారేమో. ఏమేం జెంటిల్మెన్, దీని ఇంజిన్ కి ఏదో జబ్బు చేసినట్టుంది. మెయిన్ షాట్ విరిగిపోయింది. మరి ఇప్పుడు ఎలా? లెగ్స్ ఉన్నాయిగా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్.
ఫలమి హలో ఐఎమ్ వైజాగ్ 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టయ్య. ఐసి అన్నవరం నుంచి ఫోన్ చేసింది కూడా మీరేనా? యా మైసెల్ఫ్. దొంగలు వచ్చారా? ఇప్పుడే వచ్చారు. వెరీ గుడ్. ఎక్కడా? ఆగండి ఆగండి, లోపల దయచేయండి. ఏ కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేశారా? ఫుల్ గా ఏర్పాటు చేశాను, తిందురుగాని దయచేయండి. ఫేస్ వాల్యూ. ఏంటి ఎక్కడ టిఫిన్ల వాసన తగ్గట్లేదు? నాకు తగులుతుందిరా నీ దగ్గర ఊరగాయ తిని సచ్చిన బోరపంది వాసన. వాట్ డు యు మీన్? ఐ యామ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మైండ్ ఇట్. షట్ అప్. నేను లారీ వాసన చూసి చెప్పగలరా లోపల గంధం చెక్కుందో గంజాయి మక్కుందో. నువ్వు 420 గడ సంగతి నాకు బాగా తెలుసురా. ఏంట్రా ఇది ఎట్ట కొట్టేస్తున్నారు? త్వరగా ఈ చేతిలో జెర్రీ కంట్రీ. జెర్రీ కంట్రీ? నో డౌట్ నువ్వే 420. என்ன మా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కేరళ పోలీసులు అడగండి, మేము ఎవరో చెప్తారు. కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే. వాళ్ళేమో పోలీసులు అంటున్నారు. ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు. అసలు వాళ్ళెవరు? విచ్ ఈస్ కరెక్ట్? அந்த போலீஸ் நீ வாய்முடு சாரி. அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு. ஆமா மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு. నో కామెంటరీ. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు ప్రొసీడ్. శ్రీ గురువాయూరప్పనే. చెప్పారా మేము ఎవరో? చెప్పే ఉంటాడు, పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందిరా, బాగా తెలిసిపోయింది. 3 రేపులు 6 మడ్డలు 420 రాజు. மோகன்லால எனக்கு பெட் சாய் வேணும். பெட்டே இல்ல சாய் வேணா. బెడ్ లేనా? ఫ్లోర్ చాయ్ వేణు. చాయ్ వేణమన్న పాలు కావాలల్లా. ఆమా అదిగో తెలుగు మేక పుడుచుకో పుచ్చుకుదాం. అప్పుడి 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 అప్పుడి. எவ்வளவு பாட்ட ட்ரை பண்ண இந்த மேக் மில்க் வரல எதுக்கு தெரியல. தெரியாது. அதுக்கு தானே மோகன்லால் நான் மம்முட்டி. எதுக்கு வரல நீ சொல்லு. இந்த மேக்கு கல்யாணம் ஆகல. ஆமா தாலி இல்ல, பிரெக்னன்ட் இல்ல, சமக்கும் இல்ல, டெலிவரி இல்ல. ஆமா மில்க் எப்படி வரும்? கரெக்ட் தான். அப்ப பாத்தி ஆமா டெலிவரி ஆன அம்மா மேக்க பிடிச்சி ஆமா மில்க் அபிஷா 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 பிடிப்போம். வா వందిస్తావా? వస్తాను. 50 ఇస్తావా? నేను వస్తాను. ఎదిరి వాళ్ళ? అవును, పెట్రోల్ ధర మండిపోతుంది మరి. గొప్ప కేసులే. వెళ్ళు బాబు, పని చూసుకో. థ్యాంక్స్.